ఆంధ్రప్రదేశ్ను స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. గత కొన్ని రోజుల నుంచి స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీ వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2000కు పైగా కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మరణించారని కూడా అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధితో అనేక మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వరుసగా కేసులు నమోదవుతూ ఉండటం వైద్య ఆరోగ్య శాఖకు సవాల్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో 2000కు పైగా కేసులు నమోదయ్యాయి. 22 మరణాలు సంభవించాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి, వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రమవుతోంది. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి. ఇది ఓరియంటియా ట్సుట్సు గముషి అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా చిగ్గర్ మైట్లు అనే చిన్న పురుగుల ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ మైట్లు పొదలు, గడ్డి, ఆకుల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ పురుగులు పెరిగి మనుషులపై దాడి చేసి బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు వంటి జిల్లాల్లో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడి వాతావరణం మరియు వ్యవసాయ ప్రాంతాలు ఈ మైట్లకు అనుకూలంగా ఉంటాయి. కాలుష్యం, అటవీ నిర్మూలన మరియు వాతావరణ మార్పులు కూడా ఈ వ్యాధి పెరగడానికి కారణాలుగా నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లాలోని ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2024లో 514 కేసులకు చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 500 వరకు చేరింది. అయితే పేడ పురుగు కారణంగానే ఈ వ్యాధి సోకుతుందని, అటవీ ప్రాంత సమీపంలోనూ, గడ్డి వాపుల్లోనూ, పొలాల్లోనూ పశువులకు మేత వేసే సమయంలో కాళ్లకు షూలు, చేతులకు గ్లౌజులు ధరించుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. పేడ పురుగు కుట్టినట్లు కూడా తెలియకపోవడంతో దానిని చీమ కుట్టినట్లుగానే భావించి చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు. కేవలం జ్వరం అని స్థానిక మందుల దుకాణాల్లో మందులు తెచ్చి వాడుకుంటున్నారు. అంతేకాక ఈ వ్యాధిపై అందరూ వైద్యులకు అవగాహన ఉండదని వైద్యులు అంటున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా ట్సుట్సు గముషి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది మెయిన్గా ట్రాంబికులైడ్ మైట్, చిగ్గర్స్ అంటారు. అంటే ఆ లార్వే ఆఫ్ ది మైట్. అంటే ఆ మైట్ కరిచినప్పుడు మన బాడీ మీద వీటిని నల్లులు, పిడుదులని కూడా అంటారు. అంటే జునోటిక్ డిసీజ్, అది అనిమల్స్ ద్వారా వచ్చే జబ్బు. అది మన శరీరానికి అంటుకున్నా, కరిచినా అక్కడ ఒక నల్లని మచ్చ, ఒక స్కార్ ఫామ్ అవుతుంది. తర్వాత పేషెంట్కు చలి, జ్వరము, ఈ కణతిరులు, లింఫ్ నోడ్స్ వాచడము, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళంతా నొప్పులు, ఒంటి మీద ర్యాష్, దద్దుర్లు, వాంతులు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా దట్టమైన బుషెస్, పొదలు, అగ్రికల్చర్ బాగుండే చోట, తర్వాత అడవి ప్రాంతాలలో, నీటి ప్రాంతాలలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ జబ్బు స్క్రబ్ టైఫస్ అనేది యాక్చువల్గా అయితే రొటీన్ వ్యాధి కాదు. కాబట్టి మన రొటీన్ ఫిజిషియన్స్కు చాలామందికి దీని మీద అవగాహన ఉండదు. ఫీవర్ అంటే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి కూడా వేసుకునే రోజులు ఇవి. ఎందుకులే డాక్టర్ దగ్గరికి పోతే అని. ఈ లోపల అది ప్రాణాంతకమైన వ్యాధిగా సెకండ్ వీక్లో పరిణమించవచ్చు. అందుకని డాక్టర్స్ కూడా ఇది విషయం, ఫిజిషియన్స్కు ముఖ్యంగా ఫీవర్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అవగాహన ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చలి జ్వరము, మలేరియా, డెంగీ ఫీవర్ లాగానే ఉంటుంది. కానీ అనుమానము, అవగాహన అనేది, అప్రమత్తత అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రబ్ టైఫస్ వ్యాధి ఉంది ఇప్పుడు, అది ఒక నిజం, దాన్ని మనం కాదనలేము. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో, విజయవాడ ప్రాంతాల్లో, గుంటూరు ప్రాంతాల్లో
చిత్తూరు మరీ తీవ్రంగా ఉంది. తిరుపతి, కాకినాడ ఈ జిల్లాలన్నింటిలో కూడా 2000కు పైగా 2 సంవత్సరాల్లో నమోదైనాయి. పోయిన సంవత్సరము ఈ వ్యాధి వచ్చినప్పుడు మరణాల సంఖ్య అంతగా లేదు. ఈసారి 22కు పైగా పోయింది మరణాలు ఈ స్క్రబ్ టైఫస్ వలన. స్క్రబ్ టైఫస్ లక్షణాలను ఫస్ట్లోనే మనం గుర్తించాలి. అనుమానం ఉన్న వాళ్లకు ఇమ్మీడియట్గా డయాగ్నోసిస్కు IgM, IgG, ఎలిసా టెస్టు ఉపయోగపడుతుంది స్క్రబ్ టైఫస్ దానికి. లేదంటే ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇది, దీనికి PCR కూడా DNA టెస్ట్ చేయొచ్చు. PCR అయితే 1 డే పడుతుంది. ఈ ఎలిసా టెస్ట్ అయితే కొన్ని నిమిషాల్లోనే మనకు కొంతవరకు అవగాహన వచ్చేస్తుంది. వీల్ ఫెలిక్స్ రియాక్షన్ అనేది ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా అవైలబిలిటీ ఉంది. పెద్ద కాస్ట్ కాదు, కానీ దానికి పెయిడ్ సీరా అవసరమవుతుంది డయాగ్నోసిస్కు. అందుకని దానికన్నా బెటర్ ఈ IgM, IgG, ఎలిసా టెస్టు, PCR టెస్టు. ఈ వ్యాధి లక్షణాలలో ఇది 2వ వారంలో తీవ్రమైనప్పుడు తలలో మెనింజైటిస్, మెనింగో ఎన్కెఫలైటిస్, తర్వాత హార్ట్ మయోకార్డైటిస్, హార్ట్ ఫెయిల్యూరు, లంగ్స్లో న్యూమోనియా, రెస్పిరేటరీ ఫెయిల్యూరు, లివర్లో హెపటైటిస్, పసిరికలు. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా కాటుపడిన 10 నుండి 14 రోజుల తర్వాత కనిపిస్తాయి. ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే అధిక జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పి, శరీరం మొత్తం నొప్పులుగా, శరీరంపై ఎరుపు దద్దుర్లు, ముఖ్యంగా ఛాతీ, చేతులు, కాళ్లపై కాటుపడిన చోట ఒక చిన్న నల్లటి పుండు ఏర్పడటం ఇది వ్యాధి నిర్ధారణకు కీలకం. కొన్ని సందర్భాల్లో గందరగోళం, శ్వాస సమస్యలు, లివర్ లేదా కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు. ఒకవేళ చికిత్స ఆలస్యమైతే ఈ వ్యాధి తీవ్రమవుతోంది మరియు మరణానికి కూడా దారితీయవచ్చు. అయితే సకాలంలో యాంటీబయాటిక్స్ తీసుకుంటే పూర్తిగా నయమవుతోంది. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా సంభవించవచ్చు. అంటే ఇన్ని ఆర్గాన్స్ సెకండ్ వీక్ ఆఫ్ ది స్క్రబ్ టైఫస్లో అఫెక్ట్ అయ్యి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సిండ్రోమ్లో పోయి ప్రాణాంతకమైన పరిస్థితిలోకి పేషెంట్ నెట్టబడుతున్నాడు. ఆ టైంలో మనం ట్రీట్మెంట్ ఇచ్చినా పెద్ద ఉపయోగం ఉండదు, కష్టమవుతుంది ట్రీట్మెంట్. ప్లేట్లెట్లు కూడా పడిపోతాయి దీంట్లో. డెంగీ, మలేరియా అనుకునే అవకాశం ఉంది, టైఫాయిడ్ ఏమో అనుకునే అవకాశం ఉంది. డయాగ్నోసిస్, రోగ నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాని మీద ఒక ఐడియా, అనుమానం రావాలి. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అంటారు దీన్ని. ఆ సస్పిషన్ రావాలి, కనుక్కోవాలంటే. ఈ స్క్రబ్ టైఫస్ ట్రీట్మెంట్లో డాక్సీసైక్లిన్ డ్రగ్ ఫెంటాస్టిక్ డ్రగ్, ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్. ఈ డ్రగ్గే కాకుండా అదర్ డ్రగ్స్ లైక్ అజిత్రోమైసిన్, క్లోరాంఫెనికాల్, రిఫాంపిసిన్, ఈ డ్రగ్స్ కూడా వాడతారు. సివియర్ స్క్రబ్ టైఫస్ ఉన్నప్పుడు IV డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్కు పోయి ట్రీట్మెంట్ చేస్తూ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది నివారణోపాయంగా ఏమంటే ముఖ్యంగా ఈ నల్లులు, పిడుగులు, పశువులకు పట్టినటివి వాటి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చలి, వర్షాకాలంలో అటవీ సమీప ప్రాంత ప్రజలు, పొలాలకు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ విధంగా డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. పొదలు, గడ్డి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పూర్తిగా బట్టలు ధరించడం, అంటే లాంగ్ స్లీవ్స్, ప్యాంట్స్, ఇలా బట్టల్ని ధరించి చర్మాన్ని బహిర్గతం చేయకండి అని సూచిస్తూ ఉన్నారు. డీట్ ఆధారిత ఇన్సెక్ట్ రెపలెంట్లు, అంటే పురుగుల నివారణ స్ప్రేలు ఉపయోగించండి అని అంటున్నారు. ఇంటి చుట్టుప్రక్కల పొదలు, గడ్డిని శుభ్రం చేసుకోండి. పెంపుడు జంతువులపై కూడా పురుగులు లేకుండా చూసుకోండి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. రక్త పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. వర్షాకాలం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. ఇది ఒక రకమైన పిడుదు లాంటి వ్యాధి. ఈ మైట్ అంటారు, దీనిలను మైట్స్ అంటారు, చిగ్గర్స్ అంటారు. ఇవి పశువుల నుంచి మనకు వస్తాయి. జూనోటిక్ డిసీజ్. దట్టమైన బుషెస్ అట్లా చోట, పొలాల్లో అట్లా చోట, అడవులలో పోయేవాళ్ళు, ఆ ప్రాంతానికి మనం సందర్శించినప్పుడు కూడా అక్కడ జబ్బున్న వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు
వాళ్లకు ఏమాత్రం చలి జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా ఈ కణతులు లింఫ్ నోడ్స్ వాచినా ఇమ్మీడియట్గా వామిటింగ్స్ అయినా వాళ్ళకి అనుమానం పడాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ ముసురుకున్న ఈ కాలంలో, శీతాకాలంలో, చలికాలంలో, వానాల కాలంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ స్క్రబ్ టైఫస్ గురించి. దీని మీద అవగాహన చాలా చాలా అవసరమని ఇందుమూలమున చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా నివారణోపాయం కింద మంచి దుస్తులు ధరించడము, ఇటువంటి ఆరోగ్యమైన పరిస్థితులు, హైజీన్ బాగా శుభ్రత బాగా పెట్టుకుంటే ఇది డెఫినెట్గా మనము నివారించుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్క్రబ్ టైఫస్ వ్యాధి తొలి లక్షణం జ్వరం రావడం. జ్వరం వచ్చిన వెంటనే స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకు వస్తుంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు అనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తొలి దశలో పసిగడితే మందులతో వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. అదే వ్యాధి ముదిరితే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.